హాయ్ ఇందాకే కింగ్డమ్ ట్రైలర్ చూశాను. చాలా బాగుంది ట్రైలర్ వచ్చేసి. అండ్ విజయ్ దేవరకొండ గారి యాక్టింగ్ అయితే చాలా బాగుంది. ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అయితే కనిపిస్తుంది మనకు ట్రైలర్లో. ఈసారి అయితే 31st అయితే మంచి మూవీ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు విజయ్ దేవరకొండ నుండి. అండ్ విజయ్ తిన్ననూరి గారు నెక్స్ట్ మూవీ ఇది కింగ్డమ్ మూవీ ఈసారి మంచి హిట్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. ఈసారి 31st అయితే ఫ్యాన్స్ అందరికి ఫుల్ మీల్స్ ఉంటుంది. విజయ్ దేవరకొండ పోలీస్ క్యారెక్టర్లో ఉన్నట్టుండు, అది చాలా నచ్చింది. సినిమా బాగుంటుందని ఆశిస్తున్నాను. బాగా ఆడాలి. మూవీ 31st రిలీజ్ అవుతుంది. నేను థియేటర్ వెళ్ళి చూడడానికి వెయిట్ చేస్తున్నా ఈగల్రీ. విజయ్ దేవరకొండ కొత్తగా ఉంది. ఆయన గెటప్ కానీ ఆ జైల్ సెటప్ కానీ అవన్నీ కొత్తగా అనిపించాయి. ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ ఈగల్రీ. బాగుంది, మ్యూజిక్ కూడా బాగుంది. అది సినిమా చూస్తే కానీ చెప్పలేము డైరెక్షన్. చూద్దాం, వెయిటింగ్. మేము కూడా వెయిట్ చేస్తున్నాం. సినిమా కొత్తగా ఉంటుంది, రొటీన్ స్టోరీ కాకుండా అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. విజయ్ దేవరకొండ కింగ్డమ్తో పక్కా ఇట్టు కొట్టాలని మేము ఆశిస్తున్నాం. ఇట్టు కొడతారని నమ్ముతున్నాం. విజయ్ దేవరకొండని కొత్తగా చూపించారు, కొత్త స్టైల్గా చూపించారు. చాలా నచ్చింది. ఈ మంత్ 31st రిలీజ్ అవుతుంది అనుకుంటా కదా. వెయిట్ చేస్తున్నా బ్రో చూడడానికి. నేను కూడా ఎక్సైట్మెంట్గా ఉంది చాలా. చాలా బాగుంది బ్రో. అందరినీ కొత్త సెలబ్రిటీస్ని చూపిస్తున్నారు. అందరూ చాలా మంచిగా ఉన్నది బ్రో. ఫుల్ ఎగ్జైట్మెంట్గా ఉంది నాకు కూడా చూడాలని చెప్పేసి వెయిట్ చేస్తున్నా. ఈ మంత్ అందరూ 31st చూడండి, తప్పగా చూడండి. అవును, చాలా బాగా నచ్చింది బ్రో. బ్రదర్ క్యారెక్టర్గా కూడా ఇవ్వడము, అందరికీ ఛాన్స్ ఇవ్వడం కూడా బాగా నచ్చింది నాకు కూడా. అట్లా కొత్త క్యారెక్టర్స్ ఇవ్వడం వల్ల అందరూ ఇండస్ట్రీలో మంచి పేరు వస్తుంది. మ్యూజిక్ కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా కొట్టారు బ్రో. నేను ఎగ్జైట్మెంట్గా ఉన్నా 31st రిలీజ్ అవుతుందని వెయిట్ చేస్తున్నాను. మీరు కూడా అందరూ తప్పకుండా చూడండి. అవును, అదే చాలా బాగా అనిపిస్తుంది బ్రో. అంటే ఈ ప్రతి సినిమాలోనూ కొత్తగా చూపిస్తున్నారు. ఈ సినిమాలో అయితే ఇంకా చాలా కొత్తగా చూపిస్తున్నారు బ్రో విజయ్ దేవరకొండ. హాయ్ బ్రో. ఎస్ బ్రో, ట్రైలర్ అయితే బాగుంది బ్రో. చాలా చూడడానికి కొంచెం ఎగ్జైట్మెంట్గా ఉంది. మా నాన్న న్యూ లుక్తో వచ్చాడు కదా, ఒక ఆర్మీ లుక్ టైపు, కొద్దిగా కొత్తగా అనిపించేలా ఉంది. అన్నదమ్ముల కాంబినేషన్ మరి ఎలా తీస్తారో చూడాలి. మనం సినిమా 31st వెయిటింగ్ చేస్తున్నాం. ఇయర్లీ వెయిటింగ్. భాగ్యశ్రీ యాక్టింగ్ సో బ్యూటిఫుల్ అండ్ బాగా చేస్తుంది అనుకుని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ట్రైలర్లో కిస్ మాత్రం గుద్దోలుగుంది. మా ఓడి పోస్టర్ అదండి. ఇట్లా అనిరుద్ధ్ గురించి మనం చెప్పక్కర్లేదు. అనిరుద్ధ్ ఎప్పుడు హైప్ వేస్తాడు. మేబీ అన్నదమ్ముల మీనింగ్ ఒకటి ఇస్తుంది అనుకుంటున్నా. నేను చూసాకే చెప్పగలను. మొత్తం టైరల్ చూసి ఇంత చెప్పగలను అంతే. విజయ్ దేవరకొండది యాక్టింగ్ బాగుంది. తర్వాత భాగ్యశ్రీది యాక్టింగ్ బాగుంది. చాలా రోజుల తర్వాత ఒక మంచి గెటప్లో, అంటే పోలీస్ గెటప్లో వచ్చాడు. ఇదేంటంటే కొంచెం ఇతను ఏంటంటే పోలీస్ అయ్యి ఉంటాడు, కొంచెం సీక్రెట్ ఏజెన్సీ లాగా జైల్లోకి వెళ్ళిపోయి కొత్త ఏమన్నా సీక్రెట్గా ఏమన్నా తెలుసుకోవాలని చూస్తుంటాడని అనిపిస్తుంది. ప్లస్ దీంట్లో మన సత్యదేవ్ కూడా మంచి క్యారెక్టర్ పడింది, బ్రదర్ది. చాలా బాగుంది. తర్వాత మన డైరెక్టర్ వచ్చేసి గౌతమ్ తిన్నూరి చాలా బాగా చేశాడు. విఎఫ్ఎక్స్ ఇట్లా చాలా బాగున్నాయి. కొత్తగా ఉంది, చాలా కొత్తగా ఉంది. తర్వాత అతని గెటప్ కూడా, విజయ్ దేవరకొండ గెటప్ కూడా అందరు ఇంతకుముందుకేమో 6 ప్యాక్స్, తర్వాత వచ్చేసి కొంచెం హెయిర్ తోటి అలా ఉండుండే. ఇప్పుడైతే కొంచెం గుండు ఆ టైప్లో ఉంది. చాలా బాగుంది. అతని గెటప్ కూడా చాలా బాగుంది, కొత్తదనంగా ఉంది. చూద్దాం ఇంకా ముందు ఎలా ఉంటుందో ఏంటి అనేది. మూవీ 31st రిలీజ్ అవుతుంది, చూద్దాం.